ప్రపంచ చరిత్రకారుల చరిత్ర తిరగరాయాలనుకున్నాం. ప్రపంచ చరిత్రనే మడత పెట్టి పైన నడవాలనుకుంటున్నాం బైబిల్ పట్టుకొని. దేవుడు చెప్పాడు, నాలాంటి బలవంతుడి చేతికి ఇచ్చేయండి మీ పిల్లల్ని, నా విల్లుని నిలబెట్టి. ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం. ఈవేళ నాకు బాణం దొరికింది, సంతోష్. బాగా చెప్పాడు. ఏమండి, చరిత్ర గురించి బాగా చెప్పాడు. వెరీ గుడ్. నీకు చేతనైతే జరిగిపోయింది చెప్పని దేవుడు ఛాలెంజ్ చేశాడంటే, జరిగిపోయిన వాటిని చెప్పడం ఈ మనుషుల తరం కాదని అర్థం. ఛాలెంజ్ అండి, బైబిల్ ఛాలెంజ్ చావాలి. ఎందుకంటే బైబిల్ చెప్పిందంటే మనుషులు వ్రాసింది అబద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులకు, దేవుని పిల్లలైన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ రాయలసీమకు చెందిన డెప్యూటీ డైరెక్టర్గా ఈరోజు ఒక విషయమే మీ ముందుకు వచ్చాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలైన క్రైస్తవులందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డెప్యూటీ డైరెక్టర్గా ఒక ముఖ్య విషయమై మీతో మాట్లాడడానికి ఈ ఛానల్లో మీ ముందుకు వచ్చాను. 20వ తేదీ అనగా జనవరి, ఈ నెల TV9లో ఒక విషయమై చర్చ జరిగింది. అదేమిటంటే 2019 జనవరి 21 యుగాంతం అవుతుందా అన్న విషయంపై. ఈ చర్చలో ముఖ్యంగా ఒక ముగ్గురు పాల్గొన్నారు. ఒకరు జన విజ్ఞాన వేదికకు చెందిన రమేష్ బాబు గారు, మరొక ఆయన విజయవాడకు చెందిన మానసిక వైద్యులు ఎండ్ల రామసుబ్బారెడ్డి గారు. అదేవిధముగా మరొక వ్యక్తిని కూర్చోబెట్టారు. ఆయన బహుశా ఒక జ్యోతిష పండితుడు అనుకుంటున్నాను. వేదాలు దాని గురించి చెబుతున్న ఒక మరి ఆచార్యలా కనబడుతున్నారు. ఆయన పేరు సరిగా నాకు తెలియదు. కానీ అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే 2019 జనవరి 21 యుగాంతం అవుతుందా అని వీళ్ళు చర్చించడానికి గల ప్రధాన కారణం 2019 జనవరి 21 యుగాంతం అవుతుంది అని ఈ న్యూస్ అమెరికాకు చెందిన ఒక సేవకుడు, ఒక పాస్టర్ పాల్ బెగ్లీ అనేవాడు. పాల్ బెగ్లీ అనేవాడు 2019 జనవరి 21 యుగాంతం అవుతుంది అని ప్రకటించాడు. దానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను అతను చూపించాడు. ఈ విషయమై వీళ్ళంతా చర్చకు కూర్చున్నారు. ఇందులో ఎంత నిజం, ఎంత అబద్ధం ఉంది అని వాళ్ళు తేల్చడానికి కూర్చుంటే నేను చాలా సంతోషించేవాడిని. ఎందుకు అంటే నేను ఆ చర్చిలో ఓ ఫోన్ కాల్ ద్వారా అందులో పాల్గొన్నాను. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరి నిజమేంటో తెలుసుకోవడానికి వాళ్ళు చర్చను కొనసాగించినట్లుగా నాకు అనిపించలేదు. వాళ్ళందరూ కలిసి ఒక విషయాన్ని తీర్మానించడానికి సిద్ధపడ్డారు. ఏంటి అదంటే, ఏ అబద్ధం పుట్టినా బైబిల్ నుంచే పుడుతుంది, ఏ అబద్ధం పుట్టినా బైబిల్లో నమ్ముకున్న దేశాల నుంచే వస్తుంది. గతంలో కూడా 2012 డిసెంబర్ 21 యుగాంతం అవుతుంది అని ఒక ఫ్రాడ్ న్యూస్ మనం విన్నాం. ఆ ఫ్రాడ్ న్యూస్ కూడా మరి బైబిల్ నుంచి వచ్చింది అని ఒక అబద్ధాన్ని గతంలో ప్రచారం చేశారు. అదేవిధంగా మరి 2017 ఆగస్టులో కూడా యుగాంతం అవుతుందని ఈ పాల్ బెగ్లీ చెప్పినట్లుగా వాళ్ళు అంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మొత్తానికి ఆ షో అంతా, ఆ చర్చ అంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఏం ఫైనల్ చేస్తున్నారు అని ఆలోచిస్తే, బైబిల్ అనేది అబద్ధాలతో నిండిన పుస్తకంగా, లేదా ఆ బైబిల్ నుంచి అనేక మంది అబద్ధాలు ప్రకటిస్తున్నారు అన్నట్లుగా అదొక మత పుస్తకమే తప్ప ఈ విశ్వం గురించి కానీ, ప్రపంచ భవిష్యత్తు గురించి కానీ, మనిషికి అవసరమయ్యే ఏ ఉత్తమమైన విషయాన్ని కానీ బైబిల్ చెప్పలేదన్నట్లుగా వాళ్ళ మాటలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఒక ఎండ్ల రామసుబ్బారెడ్డి గారి మాటలు తీసుకున్నప్పుడు, ఇదొక ఫెయిత్కి సంబంధించిన పుస్తకం అండి, దీనిని బట్టి విశ్వానికి సంబంధించిన విషయాలను మీరు ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తారో అని ఆయన అంటున్నాడు. ఇక జన విజ్ఞాన వేదికకు చెందినటువంటి రమేష్ బాబు అయితే అసలు చాలా వ్యంగ్యంగా మత పుస్తకాలు ఇవి మతానికి సంబంధించినవి, ఒక ఫెయిత్కి సంబంధించినవి, అందులో సైన్స్ ఎందుకు ఉంటుంది, పైగా ఆయన ఏమంటున్నాడంటే
ఎండమావిలో నీళ్లు వెతుక్కోవడం ఎంత వెర్రితనం అవుతుందో బైబిల్లో సైన్స్ వెతకడం అంత వెర్రితనం అవుతుంది అంటున్నాడు. నిజంగా అండి, నేను ఆ చర్చిలో పాల్గొనకపోతే, ఫోన్ కాల్ ద్వారా నేను వెళ్ళకపోతే బైబిల్పై మరో నింద వేసి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని, ఆ చర్చను ముగించేవాళ్ళు. నేను ఇన్వాల్వ్ అయ్యి మరి 2019 జనవరి 21 యుగాంతం అవుతుందని బైబిల్ చెప్పలేదు. అంతేకాదు, ఒక నిజాన్ని వాళ్ళకి చెప్పాను. యేసుక్రీస్తు చెప్పిన మాటే, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, చివరికి కుమారుడనైన నేను కూడా ఎరగను అని యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో ఉన్న మాట చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళల్లో ఒక రకమైన ఆందోళన కలిగింది. మరి అలాగైతే ఎవరికి తోచింది వాళ్ళు ఎందుకు చెప్తున్నారండి? అతను అలా చెప్పాడు, పాల్ బెగ్లీ, మీరు ఎలా చెప్తున్నారు? ఈ వీడియో ద్వారా ముఖ్యంగా కొన్ని విషయాలు ఈ ముగ్గురికి కూడా. మొదటిగా, బైబిలు శాస్త్రాతీతమైన పుస్తకం కాదు, శాస్త్రపరమైన పుస్తకం కాదు, సైన్స్ గొప్పది అని మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక రమేష్ బాబు గారి గురించి నేను కొన్ని విషయాలు అతనితోనే మాట్లాడాలి. ఇక రెండవదిగా, ఏదో మానసిక వైద్యుడంతే ఎండా రామసుబ్బారెడ్డి, ఏదో విశ్వం గురించి మొత్తం తెలిసినట్లు, విశ్వాన్ని తానే చేసినట్లు, మనిషి మెదడునే తాను చేసినట్టు మాట్లాడుతూ ఏదో బైబిల్ గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు ఎండ్ల రామసుబ్బారెడ్డి. ఇక మూడవ వ్యక్తిగా, పాపం ఆయన ఎక్కువగా బైబిల్ గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళ వేదాల గురించి ఆయన చెప్పుకున్నాడు. ఇక టీవీ ఛానల్ వాళ్ళ గురించి ఎక్కువగా నేను మాట్లాడాలి. ఒక విషయాన్ని నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ప్రజల మధ్యకు తీసుకువెళ్ళేది మీరే, మీడియా వాళ్ళు. గతంలో కూడా 2012 డిసెంబర్ 21 యుగాంతం అనగానే దానికి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చింది మీరే, మీడియా వాళ్ళే. మరి ఆ మీడియా ఈరోజు ఈ అబద్ధాలు ఎలా పుడుతున్నాయని నంగనాచి కబుర్లు చెప్పడం, అదేదో అబద్ధాలు ఆడడం, లేదంటే లేనివి చెప్పడం తమకు అస్సలు తెలియదు అన్నట్టు, అదేదో బైబిల్కి మాత్రమే అలవాటు ఉన్నట్టు, బైబిల్ చెప్పేవాళ్ళు మాత్రమే లేనివి కల్పిస్తారన్నట్లు ఈరోజు నంగనాచి కబుర్లు మీడియా మాట్లాడడం, TV9 వాళ్ళు మాట్లాడడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీ గురించి వచ్చిన ఒక న్యూస్, ఆంధ్రజ్యోతి విశాఖపట్నం, గురువారం 22 అక్టోబర్ 2009 ఏమని న్యూస్ వచ్చిందో ఒకసారి మీరే చూడండి. అప్పటికే మీరంతా కూడా 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని అబ్బో చాలా విస్తృతంగా మీరు అప్పటికే చెప్పేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. 2012 డిసెంబర్ 21 యుగాంతం అవ్వలేదు, ఇదిగో ఇప్పటికి 2019 వచ్చేసింది. ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎలాగ కప్పిపుచ్చుకున్నారు అంటే నాసా వాళ్ళు వచ్చేసారు. నాసా వాళ్ళు అభయం ఇస్తున్నారు. ఎప్పుడు ఇది? 22 అక్టోబర్ 2009. ప్రపంచమంతా భయపడుతున్నట్లు ఏమీ కాదని, 2012లో ప్రళయం సంభవించదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నకిలీ సైన్స్ వెబ్సైట్లతో పాటు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుందామనుకుంటున్న కొందరి స్వార్థపూరిత యోచనే ఈ కాస్మోఫోబియాకు కారణమని నాసా శాస్త్రవేత్త డేవిడ్ మోరిసన్ చెబుతున్నారు. ఈ నవంబర్లోనే విడుదల కానున్న హాలీవుడ్ సినిమా 2012 ప్రచారం కోసమే నకిలీ వెబ్సైట్ల ద్వారా ఈ కట్టుకథలు, పుకార్లు సృష్టిస్తున్నారనే విషయం డాక్టర్ మోరిసన్ అధ్యయనంలో బయలుపడడం విశేషం. ఈ తరహా వాణిజ్య కారకాలు లేదా వాణిజ్యపరమైన వైరల్ మార్కెటింగ్ క్యాంపైనింగ్గా వీటిని పేర్కొంటున్నారు. మయాన్ పంచాంగం 2012తో అంతమైపోతుంది కనుక అందులో సంకేతాల రూపంలో పేర్కొన్న పలు సంఘటనలను సంభవిస్తూ వచ్చాయి కనుక ఆ క్యాలెండర్లో 2012 తర్వాత లెక్కేమీ లేనందున 21/12/2012 మొత్తం ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని, అంతరిక్ష వైపరీత్యం సంభవిస్తుందని, మరింకేదో ముంచుకొస్తుందంటూ టీవీ ఛానల్స్, మీడియా విపరీత ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ విష ప్రచారం తాకిడికి ప్రపంచ ప్రజానీకమంతా తల్లడిల్లిపోతున్నారు. దీనిపై వివరణ కోరుతూ లక్షలాది మంది నాసాకు, ప్రపంచంలోని ఇతర శాస్త్రవేత్తలకు ఈ మెయిల్స్ పంపుతుండడం, లేఖలు రాస్తుండడంతో నాసా దీనిపై దృష్టి సారించింది. పరిస్థితి అంతా వివరిస్తూ మోరిసన్ రూపొందించిన సమగ్ర అధ్యయన నివేదికను ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ది పసిఫిక్ సంస్థ ప్రచురిస్తుంది. డాక్టర్ మోరిసన్ ఇచ్చే వివరణ ప్రశ్నల జవాబుల రూపంలో ఉంటుంది. మరింత సమాచారం కోసం గైడ్ను కూడా అందులో జోడిస్తున్నారు. ఏమండి,
ఆ రోజు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ను మీకు చదివి వినిపించాను. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఒక వార్త వినబడగానే అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు దానిలో నిజాయితీ ఉంది తెలుసుకోకుండా ప్రజలను ఆందోళనకు గురి చేసేది ఈ మీడియాని. అలాంటి మీడియా ఈరోజు ఎవడో అమెరికాలో పాల్ బెగ్లీ, అతనికి ఏం తెలుసు, ఎంత తెలుసు, మీరేమైనా ఆలోచించారు ఎప్పుడైనా? నేను ఈ చర్చలో పాల్గొన్నప్పుడు నాతో మీరు అన్నటువంటి కొన్ని మాటలు చాలా బాధ కలిగించాయి. అందులో ముఖ్యంగా ఈ జన విజ్ఞాన వేదిక రమేష్ బాబు గారు మాట్లాడుతూ అంటాడు, ఏమండి 2019 జనవరి 21 యుగాంతం అయిపోతుంది అని చెప్పడానికి పాల్ బెగ్లీ అనే ఆయన ఇదే బైబిల్ను చూపించాడు. జరగదు అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రొఫెసర్గా, బైబిల్ అనలిస్ట్గా, బైబిల్ సైన్స్ అనలిస్ట్గా సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు. నేను ఎవరిది నమ్మాలి అని మాట్లాడుతూ ఒక మాట ఆయన అన్నాడు. ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్ బెగ్లీ గారు చెప్తున్నారు, ఎక్కడో విశాఖపట్నంలో కూర్చొని సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు, ఎవరిది నమ్మాలి అంటున్నాడు. ఆయన మాటల్లో నాకేమర్థమైంది అంటే, అమెరికాలో కూర్చొని చెబితే ఇంటర్నేషనల్ స్థాయి, ఇండియాలో కూర్చొని చెబితే ఏదో మూలని చెప్పినట్లు. ఏమండి, ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవులు అంటే ఇదేదో దేశాన్ని వ్యతిరేకిస్తారని, వాళ్ళు దేశభక్తులు కాదని, ఈ దేశానికి ఏదో అన్యాయం చేస్తుందని చాలామంది మాట్లాడతారు. మరి ఈ రమేష్ బాబు గారు మాట్లాడిన మాట చూస్తే ఎలా ఉంది అంటే, మన ఇండియా అంత గొప్ప కాదని, మన ఇండియాలో ఎవరేది మాట్లాడినా అది అంత గొప్పది కాదని, అమెరికా లాంటి సంపన్న దేశాల్లో మాట్లాడితే గొప్పదని ఆయన ఉద్దేశంలో కనబడుతుంది. అమెరికాలో చెప్పిన ఆయన ఒక పాస్టర్, ఇక్కడ నేను ఒక బైబిల్ అనలిస్ట్గా చెప్తున్నాను. ఏది నిజం అనేది ఒక చర్చ కూర్చోబెట్టండి, మీ టీవీ 9లను కూర్చోబెట్టండి, ఒకే బైబిల్ పట్టుకొని రెండు విభిన్నమైనటువంటి వాదనలు ఎందుకు వస్తున్నాయి అనే దానిపై ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇద్దాం. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు, ఏమని? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే, అనగా యెహోవా దేవుడు మాత్రమే ఎరుగును అన్నాడు. మరి యేసుక్రీస్తు కూడా తాను ఎరగనన్నాడు, ఏ మనిషికి తెలియదు అన్నాడు, పరలోకమందలు దూతలకు కూడా తెలియదు అన్నాడు. అలాంటప్పుడు ఆ బైబిల్నే పట్టుకొని, ఏవో కొన్ని వచనాలను పట్టుకొని, దీనిని బట్టి పలానా రోజు వచ్చేస్తుందని ఒక సేవకుడైన వాడు చెప్పడం, అసలు అతనికి బైబిల్ తెలుసా? ఏదో అమెరికాలో పుడితే అన్ని బైబిల్ తెలిసినట్లేనా? అమెరికాలో పుట్టిన ప్రతివాడికి బైబిల్ తెలుసని మీరు చెబుతున్నారా? లేదా మీ నమ్మకం ఏంటి? మీ నమ్మకానికి ఒక కొలమానం, ఒక ప్రమాణం ఏంటి? అమెరికాలో పుట్టినవాడు బైబిల్ పట్టుకొని అబద్ధాలు చెప్పకూడదా? వ్రాయబడిన దానిని పక్కన పెట్టి వ్రాయబడిన మాటను చూపిస్తూ మరొక వివరణ ఇస్తున్నాడు అతను. క్లియర్గా చెప్పాడు యేసుక్రీస్తు. అంతేకాదు, మరొక మాట మీరు చూడండి ఒకసారి. అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనిక పట్టణానికి 2వ ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడో చదవండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చినట్లు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలెనని, బెదరకొండవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఈ మాటలో ఎవడైనా కలవర పెడితే, ఎవడైనా ఇదిగో ప్రభు దినం వచ్చేసింది, ప్రభు దినము అంటే యుగాంతం మర్చిపోకండి. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన రాకడకు యుగ సమాప్తికి అన్నాడు. అంటే ఆయన రాకడ దినమునే యుగము సమాప్తమైపోతుంది, యుగం అంతమైపోతుంది. అదే మాట పేతురు గారు కూడా తన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పాడు. ప్రభువు వచ్చు ఆ దినమున ఆకాశములు రగులుకొని లయమైపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో కరిగిపోతాయి, లయమైపోతాయి. అంటే యేసుక్రీస్తు 2వ రాకడే యుగాంతం అని మీరంటే, ఒకవేళ మీకు అర్థమైతే ప్రభువు దినమే 2వ రాకడ, ప్రభువు దినమునే అంతము జరుగుతుందన్న మాట బైబిల్లో ఉంటే, ఆ దినాన్ని, ఆ గడియను ఎవడూ చెప్పలేడన్నప్పుడు ఈ పాల్ బెగ్లీ
బెగ్లీ కాదండి, బెగ్గర్ అనుకోవాలి. వీడు ఎలా క్యాల్కులేట్ చేస్తాడు? క్యాల్కులేట్ చేయకూడదు కదా, ఎలా క్యాల్కులేట్ చేస్తాడు? అలా క్యాల్కులేషన్స్ చేసే చాలాసార్లు ఇలాంటి ఫ్రాడ్ న్యూస్లు తీసుకొచ్చారు. 2017లో కూడా ఇతని చెప్పినట్టున్నాడు, ఆగస్టులో యుగాంతం అయిపోతుందని. ఇలాంటివి చూసే. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయాన్ని మీ మీడియా మిత్రులకు చెప్పాలి, మీడియా వాళ్ళకి చెప్పాలి. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి, ఇండియానాలో ఉన్నటువంటి ఒక పాల్ బెగ్లీ అనేటువంటి వాడు వెబ్సైట్లో ఈ మాటలు పెట్టాడు. అది మీరు తీసుకొచ్చేసారు. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో మీ తెలుగు నేలపై మీరు TV9 వాళ్ళు ఏ తెలుగులో అయితే మీ ఛానల్ నడుస్తుందో ఆ తెలుగువాడు విశాఖపట్నంలో 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదు అని మీడియాలో మీరు ఒకనాడు ప్రకటించిన వార్త రాగానే మీరేమో 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని చెప్పేశారు. మీరు ఎప్పుడైతే న్యూస్ మీడియాలో TV9, TV5, ITV, iNews ఈ ఛానల్స్ అన్ని ఎప్పుడు చెప్పాయో ఆ వెంటనే 2009 ఆయన ఏప్రిల్ నెలలో అమలాపురంలో బహిరంగ సభలో ఛాలెంజ్ చేశారు. ఆ కరపత్రిక నా దగ్గర ఉంది, మీరు చూడొచ్చు. న్యూస్ మీడియాను సవాల్ చేశారు. కనబడుతుంది కదా మీకు, ప్రపంచ న్యూస్ మీడియాకు సవాల్. ఓకేనా? ఆ రోజైన ప్రపంచవ్యాప్తంగా తన మెసేజ్ని ఇటు తెలుగులోనూ అటు ఇంగ్లీష్లోనూ వెబ్సైట్లో పెట్టి బైబిల్ గొప్పతనాన్ని చెప్పి, ధూమ్స్డే గురించి ఎవడూ చెప్పలేడు, ధూమ్స్డే అనేది ప్రపంచంలో ఎవడు అంచనా వేయలేడు అని 2009లో ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వెబ్సైట్ మీకు తెలుసు, జైశాలి PD సుందరరావు గారు మీకు తెలుసు, ఆయన చెప్పిన మాటలు మీకు తెలుసు. ఈరోజు మీ తెలుగు వాడిని, మీ ఇండియన్ని, మీ భారతీయుణ్ణి మీరు గౌరవించరు. ఎక్కడో అమెరికాలో ఎవడో చెబితే, అమెరికాలో ఉన్నవాడు చెప్తే మీకు గొప్ప. నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా వ్యాపారస్తులు కదా, మీకు కూడా ఏదో ఒక లాభం ఉంటుంది అనుకుంటున్నాను. ఈ తప్పుడు న్యూస్ తీసుకురావడం వెనక మీకు కూడా ఏదో లాభం ఉంటుంది అనుకుంటున్నాను. దయచేసి భారతదేశంలో ఉన్న వాళ్ళని తక్కువ అంచనా వేయడం, తెలుగు వాళ్ళని తక్కువగా చిన్న చూపు చూడడం మీడియా మానుకోవాలి. జైశాలి PD సుందరరావు గారు ఈరోజు ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నారు బైబిల్ని బట్టి. ఇక జన విజ్ఞాన వేదిక వాళ్లకు నా ప్రశ్న, బైబిల్ని బొత్తిగా మత విశ్వాసానికి చెందిన పుస్తకం అని, ఎందుకు పనికిరాని పుస్తకం అని మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. పైగా మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, మనిషి తన అనుభవాలతో, తన స్వయం శక్తితో అన్నీ సాధించుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు, అన్నింటినీ భూమి మీద సాధించాడని మీరు అంటున్నారు. మీ సైన్స్ ఎప్పుడు పుట్టింది? అసలు మీ సైన్స్ ఎలా పుట్టిందో తెలుసా మీకు? బైబిల్ని బట్టి ఎవడు ఏ థియరీ తీయలేదు అన్నారు, అక్కడే మీ అజ్ఞానం బయటపడింది. ఒక న్యూటన్ గ్రావిటీ గురించి ఎక్కడ నుంచి తీశాడో ఒక్కసారి న్యూటన్ యొక్క వికీపీడియా ఛాలెంజ్ చేస్తున్నాను. న్యూటన్ బైబిల్ను కాపీ కొట్టాడు అని నిరూపిస్తాను. అంతేకాదు, ఒక ఎడిసన్ బైబిల్ను బట్టి బల్బు కనుగొన్నాడు. ఏమండి, ఎవరికైనా ఒక విషయం అవగాహనకు రావాలంటే, లేదా ఒక విషయంపై ఆసక్తి కలగాలంటే దానికి ఒక ప్రేరణ కావాలి. ఈరోజు శాస్త్రవేత్తలు ఏ విషయాన్ని కనుగొన్నా వారికి ప్రేరణ కలిగించేది ఒకటి ఉంటుంది. ప్రేరణ ఉండదు అని మీరు అనొద్దు. ఆ ప్రేరణ బైబిలే. ఈరోజు ఎన్నో శాస్త్రాలకు పుట్టినిల్లుగా బైబిల్ ఉంది. ఎన్నో వాస్తవాల్ని కళ్ళ ముందు పెట్టగలను. కానీ ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు నాతో డిబేట్కి వచ్చినప్పుడే ఇదే న్యూస్ మీడియాలో, ఇదే TV9లో నువ్వు నాతో ఈ చర్చకు కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు ఏ సైన్స్ బైబిల్ నుంచి ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ శాస్త్రవేత్త బైబిల్ని ఎలా కాపీ కొట్టాడో, శాస్త్రవేత్తల జీవిత కథలన్నింటినీ తీసుకొస్తాను నీ ముందుకి. బైబిల్ను మతం అనుకుంటున్నావు కదా, బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం నీకు తెలియదు. అసలు శాస్త్రం అంటే అర్థం ఏంటి? గొప్పదంటున్నావు శాస్త్రం. వృక్షశాస్త్రం, వృక్షం ఉంది గనక వృక్షమును చూసి దాని నిర్మాణాన్ని, దానిలో ఉన్న జీవన క్రియలను వివరించేది వృక్షశాస్త్రం. అంటే ఒక వృక్షాన్ని అధ్యయనం చేయటం ద్వారా వచ్చింది వృక్షశాస్త్రం. వృక్షాన్ని అధ్యయనం చేస్తున్నాడా శాస్త్రవేత్త? ఏం చేస్తున్నాడు? లేదా ఆ వృక్షంలో జరుగుతున్న క్రియలను ఇతను నడిపిస్తున్నాడా?
చెప్పు మిస్టర్. ఒక వృక్షంలో దాని నిర్మాణం శాస్త్రం చేయటం లేదు, ఉన్న నిర్మాణాన్ని అధ్యయనం చేయటం శాస్త్రం, అంటే నేర్చుకుంటుంది శాస్త్రం. ఒక పక్షి ఎలా ఎగురుతుందో పరిశోధించేది శాస్త్రం, అధ్యయనం చేసేది శాస్త్రం. ఆ పక్షి ఎగరడానికి అవసరమైన జ్ఞానం ఎవడిచ్చాడు? రైట్ బ్రదర్స్ ఉన్నారండి. నిజంగా వాళ్ళు ఒప్పుకున్నారండి, నిజంగా ఒప్పుకున్నారు. మేము విమానాన్ని కనుగొనడానికి ఎగురుతున్న ఒక పక్షి మాకు ఇన్స్పిరేషన్, మాకు ఆధారం. ఏమండి, బైబిల్లో ఒక మంచి మాట మీకు చెబుతాను. రైట్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు విమానాన్ని కనుగొన్నారు అంటే ఎగిరే ఒక పక్షిని అధ్యయనం చేశారు. ఈ జ్ఞానము శాస్త్రానిదా? నా ప్రశ్న జాగ్రత్తగా విను మిస్టర్. ఎగిరే జ్ఞానమును ప్రకృతిలో ఎగురుతున్న పక్షి నుంచి శాస్త్రం నేర్చుకుంది. ఆ టెక్నాలజీని కాపీ కొట్టింది ప్రకృతి నుంచి. దేవుడు ఏమి ఛాలెంజ్ చేస్తున్నాడో యోబు గ్రంథం చూడాలి మీరు, 39వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 26. డేగ నీ జ్ఞానము చేతే ఎగురునా, అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలను చాచున, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, డేగ నీ జ్ఞానము చేతనే ఎగురుతుందా? ఏమండి, మూర్ఖులైన వాళ్ళు వినాలి. డేగ ఎగురుతున్న దాని జ్ఞానమును రైట్ బ్రదర్స్ పరిశీలించారు, దాని జ్ఞానాన్ని చూసి నేర్చుకున్నారు, దాని జ్ఞానాన్ని కాపీ కొట్టారు, తద్వారా విమానాన్ని కనుగొన్నారు. దేవుడు ఛాలెంజ్ చేశాడు, నువ్వు ఆల్రెడీ ఎగురుతున్న దాన్ని చూసి కాపీ కొట్టావు. అది ఎగరడానికి దాని నిర్మాణాన్ని చేసింది నేను. అది ఎలా ఉంటే ఎగురుతుందో, దాని రెక్కలు ఎలాగ విప్పితే ఎగురుతుందో, అది గాలి యొక్క ఒత్తిడిని తట్టుకొని పైకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో దానిలో నిర్మాణాన్ని సృష్టించింది నేను, నిర్మాణం చేసింది నేను. అది నా జ్ఞానం. నాకున్న జ్ఞానంతో ఆల్రెడీ ఒక పక్షిని, ఒక డేగను ఎగిరేలా చేశాను. నా జ్ఞానమును ప్రకృతిలో పెట్టాను. ఆ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు కాపీ కొట్టావు. అది సైన్స్ అంటున్నావు. దేవుని చేతి పనిని కాపీ కొట్టి నేర్చుకున్న నువ్వు దేవుని మాటను వ్యతిరేకించేవాడివా? దేవుని మాటను నువ్వు తోలనాడేవాడివా? సైన్స్ ఎక్కడి నుంచి పుట్టింది? దేవుని మాట నుండి పుట్టింది, ప్రకృతి నుంచి పుట్టింది. సైన్స్ అంటే నేర్చుకునేది. గుర్తుంచుకో, నువ్వు విద్యార్థివి. ప్రకృతిని చూసి, ప్రకృతి సైన్స్ వల్ల రాలేదే. నువ్వు పుట్టకముందే ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి ఒక క్రమబద్ధంగా తిరుగుతుంది. ఇంట్లో వ్యక్తులు లేకపోతే, ఇంట్లో యజమానులు లేకపోతే, ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా పాడుపడిపోతుంది. ఒక వాహనానికి డ్రైవర్ లేకపోతే ఆ వాహనం పరుగులు తీయదు కదా. విమానానికి పైలట్ ఉండాలి, ట్రైన్కి డ్రైవర్ ఉండాలి, ఓడకు కెప్టెన్ ఉండాలి. మరి ఈ ప్రకృతి నడుస్తుంది అంటే ఎవరు లేరనుకోవడం నీ మూర్ఖత్వం. ఇక బైబిల్లో ఉన్న సైన్స్ గురించి చెబితే నువ్వు బైబిల్ పాదాల మీద పడాలి, నువ్వు బాప్తిజం తీసుకోవాలి. ఈరోజు దేవుని గురించి, బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక వాళ్ళందరికీ కూడా నా సవాలు, ఛాలెంజ్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్గా నేను చేస్తున్న ఛాలెంజ్. నిజంగా మీది శాస్త్రమే అయితే, నిజంగా మీకు సత్తా ఉంటే బైబిల్పై మీరు చర్చకు సిద్ధపడండి. శాస్త్రం గొప్పదా, బైబిల్ గొప్పదా నిరూపించడానికి నాతో పోటీకి సిద్ధపడండి. ఇదే ఛానల్లో. ఎవడో మాట్లాడాడట, బెగ్గర్. వాడెవడో మాట్లాడిన దాన్ని బట్టి బైబిల్ తప్పుపడతారా మీరు? ఎవరిని అంటారు? ఈరోజు భారతదేశంలో బైబిల్ పండితులు ఉన్నారు. జైశాలి పిడి సుందరరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక బైబిల్ పండితుడిగా, క్రైస్తవ గనుడిగా, భారతీయుడిగా ఉన్నాడు. మీ మీడియాకు ఆయన కనబడడం లేదా? మీకు తెలుసు. ఎందుకంటే మీ పితామహులైన వాళ్ళందరినూ తరిమి కొట్టాడు ఆయన. నాస్తిక హేతువాదుల కంచుకోటలు బద్దలైపోయాయి. ఒక ఎన్వి బ్రహ్మం పారిపోయాడు జైశాలి పిడి సుందరరావు గారి ముందు. ఒక రావుపూడి వెంకటాద్రి పారిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడ్డాడు జైశాలి పిడి సుందరరావు గారి ముందు. బైబిల్ ముందు చేతులు జోడించేద్దాం. దొంగలు మీరంతా. టీవీ 9లో అవమానకరంగా మాట్లాడతావు బైబిల్ గురించి. అదొక విశ్వాసాలకు సంబంధించిన పుస్తకం అని మాట్లాడతావా? మిస్టర్ రమేష్, నీ శాస్త్రంతో నీ తల మీద ఊడిపోయిన బొచ్చును కూడా తెచ్చుకోలేకపోయావురా నువ్వు. నీ సైన్స్తో నీ తల మీద ఊడిపోయిన బొచ్చుని
మొలిపించుకో, అప్పుడు నీ సైన్స్ నువ్వు మగాడివని నేను ఒప్పుకుంటా. ఏం సాధించావు నువ్వు? 9 గ్రహాలు ఉన్నాయని చెప్పింది నువ్వే, ఆ తర్వాత 9 కాదు 8 అని చెప్పేది నువ్వే. ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బైబిల్ నుంచి ఎన్ని కాపీ కొట్టావో నేను నిరూపిస్తా, రా నాతో. రాగలవా? మాట్లాడగలవా? ఇక మిస్టర్ సైక్రియాటిస్ట్ విజయవాడకు చెందినటువంటి ఇండ్ల రామసుబ్బారెడ్డి, నీకేం తెలుసయ్యా సైకాలజీ అంటే ఏంటో తెలుసా? నీకు సైకాలజీ పూర్తిగా తెలియదు అనుకుంటున్నాను. సైకాలజీ వేరు, మానసికంగా వచ్చిన రోగాలకు వైద్యం చేసుకోవడం వేరు, తెలుసా నీకు? సైక్రియాట్రీ నీది సైక్రియాట్రీ, హాఫ్ నాలెడ్జీ గడివి నువ్వు. సైకాలజీ వేరు. సైకాలజీ పితామహులు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఎంత గొప్పవయ్యా. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి కాపీ కొట్టారు, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు నీకు తెలుసా? సిగ్మండ్ ఫ్రాయిడ్, విలియం వూండ్ 1879లో సైకలాజికల్ ల్యాబొరేటరీని స్థాపించడం ద్వారా గొప్ప పేరు వచ్చేసింది దీనికి. తర్వాత జాన్ వాట్సన్ 1930 వరకు ఏమండి ఓ కన్ఫ్యూజన్ వీళ్ళకి సైకాలజీ అంటే ఏంటో తెలియదు. లోపల ఉన్నటువంటి మనస్సు ఎలా ఉంటుందో బయటికి అలా ప్రవర్తన కనిపిస్తుంది. అదే కదా మీరు తెలుసుకున్నది. ఎప్పటి వరకు? 1930 సంవత్సరానికి మీకు ఒక కొంచెం క్లారిటీ వచ్చింది దాని మీద. ఏమిటంటే నీ మనస్సు బిహేవియర్ వలన తెలుస్తుంది. ఏమండి? మనిషి లోపల అంతర్గతంగా చోటు చేసుకునే చర్యలకు దర్పణంగా అతని చేష్టలు ఉంటాయనే భావన 1930లో రూపుదిద్దుకుంది. పిచ్చివాడ, నీకు ఈ నిజం 1930లో తెలిసింది. బైబిల్ విను, నీ సైకాలజీ పుట్టింది బైబిల్ నుంచి. సైకాలజీకి పితామహులు మనుషులు ఎవరు లేరు, దేవుడు. బైబిల్ ఎప్పుడు రాయబడిందో చూస్తావా? యెషయా గ్రంథంలో చూడు. క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందో చూడు. ముఖ లక్షణమే వారి మనసు తెలుపుతుంది. వారి ముఖ లక్షణమే వారి దోషమును బయలుపరుస్తుంది. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట అది. ఏమండి? షేక్స్పియర్ అన్నాడట ఈ మాట. ఏమని? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. సైక్రియాట్రీ నువ్వంతే. సైకాలజీ గురించి అంత అవగాహన లేదు నీకు. సైకాలజీ పుట్టింది బైబిల్ నుంచి. చూడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం తెలుపుతుంది. నీ ముఖం ఎలా ఉంటుందో చూసి నీ మనసులో ఏముందో చెప్పొచ్చని షేక్స్పియర్ చెప్పలేదు, నీ సైకాలజీ చెప్పలేదు, బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఇంకా చెప్పమంటావా? 1930లో నీకు ఒక చిన్న అవగాహన కలిగింది. యేసుక్రీస్తు అన్నమాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 34. చదువు బైబిల్ తీసి. హృదయము నిండి యుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సైకాలజీ హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. వారి ముఖ లక్షణం వారి మనసు తెలుపుతుంది. ఇంకా చూస్తావా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేక ఉండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత, వాని మనసులో ఉన్నటువంటి మూర్ఖపు లక్షణం, మూర్ఖపు క్యారెక్టర్, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అతని మనసులో ఉన్న దానిని బట్టి అతని ప్రవర్తన ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. అతని మనసులో మూర్ఖత ఉంటే వాని ప్రవర్తన కూడా పాడవుతుంది. అంటే మనసులో ఉన్నది ప్రవర్తన ద్వారా కనిపిస్తుందని బైబిల్ ఎప్పుడో చెప్పింది. నీకేం తెలుసు బైబిల్ గురించి? ఇంకా చూస్తావా? 20వ అధ్యాయం 11 కూడా చూడు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. అతని క్యారెక్టర్, అతని చేష్టలను బట్టి తెలుసుకోవచ్చు అతని మనస్తత్వం అంటున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఈరోజు ఏం తెలుసండి వీళ్ళకి? ఏమీ తెలీదు. బైబిల్ సకల శాస్త్రాల పుట్టినిల్లు.
ఈరోజు 40 సంవత్సరాల నుంచి జైశాలి పిడి సుందరరావు గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా సకల శాస్త్రాలను కాలు క్రింద తొక్కేస్తుంటే మీకు జైశాలి పిడి సుందరరావు గారు కనపడటం లేదు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కనపడడం లేదు. ఎవడో పాల్ బెగ్లీ బైబిల్ను పట్టుకున్న ప్రతివాడు బైబిల్ని అర్థం చేసుకోలేడండి. ఏముంది బైబిల్లో చూడండి ఒకసారి, ఏముంది బైబిల్లో? యోవేలు గ్రంథం చూద్దాం ఒకసారి, 2వ అధ్యాయం. యుగాంతం గురించి రాయబడిన మాటలలో ఆయన ఏం చెబుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అర్థం చేసుకోవాలి. కానీ ఏది పడితే అది మాట్లాడేసుకుంటే ఎలాగండి? యోవేలు గ్రంథం వ్రాయబడిన మాటను మనం జాగ్రత్తగా చూస్తే 2వ అధ్యాయము 30-31, ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములు కనబరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చంద్రుడు రక్తవర్ణమగును. అవును, యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగే ఒక సూచన. ఆ దినమునే ఆ చంద్రుడు రక్తవర్ణమైన దినమున యుగాంతమవుతున్నదని లేదక్కడ. మళ్ళీ చదువు కావాలంటే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు అన్నాడు. ఒకరోజు ముందని చెప్పాడా, 2 రోజుల ముందని చెప్పాడా, వారం రోజుల ముందని చెప్పాడా, కొన్ని సంవత్సరాల ముందని చెప్పాడా? ముందు. అది ఎంత ముందైనా కావచ్చు. చంద్రుడు రక్తవర్ణమయ్యే దినమునే యుగాంతం అవుతుందని కానీ, యెహోవా యొక్క మహాదినం వస్తుందని కానీ ఇక్కడ లేదు. క్లియర్గా చూడండి. పాల్ బెగ్లీ నా ముందు నిలబడిన ఇదే అడుగుతాను, బైబిల్లో చూపించమని. ఈ వచనం చూపించేసి ఆ రోజు వచ్చిందని అతను చెప్పేశాడు. నీ కళ్ళేమయ్యాయి? చూస్తున్నావు కదా, నీ సెల్ ఫోన్ తీస్తున్నావు కదా మిస్టర్ రమేష్ బాబు, నీ సెల్ ఫోన్లో చూస్తున్నావు కదా, చదువుకున్నావు కదా. బైబిల్లో క్లియర్గా ఏముంది? ఆయన రాకడకు ముందు రక్తవర్ణంగా మారిన దినమనే యుగాంతం అవుతుందని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదా ఒక 2-3 రోజులకు అవుతుందని ఉందా? ఒక వారంలో అవుతుందని ఉందా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన కంటిన్యూ చేసిన ఈ మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు. ఆ దినం రాకమునుపు, ఆ దినమును అనటం లేదు ఇక్కడ. ఆ దినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. పాల్ బెగ్లీకి బైబిల్ ఏం తెలియదండి. అమెరికాలో ఉన్నంత మాత్రాన బైబిల్ బాగా చదివారు అనుకోకండి. ప్రవక్తలు అనేవాళ్ళు ఇప్పుడు లేరు, కానీ నేను ఒక ప్రవక్తని, ప్రవచనం చెబుతున్నానని చెప్పుకుంటున్నాడు. అతని వెబ్సైట్ మీరు చూస్తే అతని ప్రాఫెసీలన్నీ ఫాల్స్ ప్రాఫెసీలే. ఎవడో పనికి మాలిన వాడిని తీసుకొచ్చి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ముందు ఎవడూ నిలబడలేడు. ప్రేమైన వార్లరా, రాకడ గురించి, యుగాంతం గురించి బైబిల్ చెప్పిన కొన్ని మంచి విషయాలను కూడా ఈ సందర్భంగా మీరు చూడాలి. యేసుక్రీస్తు అన్న మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. శిష్యులు అడిగారు, ఎప్పుడు యుగాంతం అవుతుంది, నీ రాకడెప్పుడు అంటే మొదట ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఈ మాటను చూస్తుంటే ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు అన్నాడు. అంతము వెంటనే రాదు అన్నాడు. ప్రియులరా, ఈరోజు ప్రపంచ మనుషులలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. బైబిల్ మూఢనమ్మకాల పుస్తకం కాదండి. ఈరోజు జ్యోతిష్యం ఉందే మూఢనమ్మకం. అది బైబిల్ దాన్ని ఖండించింది. జరగబోవున్నది ఏదో మనుషులకు తెలియదు అన్నాడు. రేపేమి సంభవించునో నరులు ఎరుగరు అన్నాడు. ఒకడు తనకు సంభవింపబోవున్నది నరుడు ఎట్లు తెలుసుకొనగలడు అన్నాడు. అంటే ఈ నిమిషం దాటితే ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు. జ్యోతిష్య పండితులకు చెప్తున్న సవాల్ ఇది, బైబిల్ విసురుతున్న సవాల్.
ఈరోజు నువ్వు బ్రతికుంటావు, రేపు ఉంటావో లేదో నీకు తెలియదు. మరి రమేష్ బాబు గారు శాస్త్రవేత్త, సైన్స్ గొప్పదంటున్నాడు కదా, అతని చావు రాకుండా ఆ సైన్స్తో ఆపమానండి చూద్దాం. లేదా అతని సైన్స్తో రాబోయే చావు ఏ దినాన వస్తుందో క్యాలిక్యులేట్ చేయమనండి. భూమి యొక్క క్యాలిక్యులేషన్ బాగానే చెప్తున్నావు, ప్రకృతి చక్రం యొక్క క్యాలిక్యులేషన్ చెప్తున్నావు, అంతా తెలుసు సైన్స్ కనుక్కోవద్దు. నీ వెర్రది. నీ క్యాలిక్యులేషన్స్తో నీ మరణ దినం ఎప్పుడో చెప్పు, అప్పుడు నీ శాస్త్రాన్ని నేను ఒప్పుకుంటాను. ఈరోజు అనేక మంది జ్యోతిష పండితులని, అనేక మంది శాస్త్రవేత్తలమని గొప్పలు పోతున్నారు. మీ శాస్త్రం మీ చావుని ఆపదు, మీ చావు దినాన్ని చెప్పదు. నీ జ్యోతిష్య శాస్త్రం నువ్వు ఎప్పుడు పోతావో నీకు చెప్పదు. ఎన్నో విపత్తులు వస్తున్నాయండి. కేరళ భయంకరమైనటువంటి ప్రళయం వచ్చింది. ఎవడు ముందుగా ఎందుకు చెప్పలేదండి? ఏ పండితుడు చెప్పలేదు. తిత్లీ తుఫాన్ వచ్చింది, ఏ పండితుడు చెప్పలేదు. ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎవడు చెప్పలేదు. ఎన్నో వస్తున్నాయి, ఎవడు చెప్పడం లేదు. ఏవో చేతులు చూసి హస్తరేఖలు అంటాడు, హస్తగీతలు అంటాడు. అబద్ధం. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాటను చూస్తుంటే ఆకాశంలో ఎన్నో సూచనలు కనబడతాయి, ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి, ప్రపంచంలో మనుషుల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి, యుద్ధాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి, కానీ అంతము వెంటనే రాదు అన్నాడు. అంతం వెంటనే రాదు. అదే కాదు, బైబిల్ ఎంత అభ్యుదయ భావాలు కలిగిన, జ్ఞానము కలిగిన గొప్ప గ్రంథము అంటే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. అందుకే కదండి ఈరోజు గ్రహాలు ఏమండి, జస్ట్ అవేంటి, లియోనార్ ఎక్లిప్స్ అంతే. లియోనార్ ఎక్లిప్, అది సోలార్ ఎక్లిప్స్. లియోనార్ ఎక్లిప్స్కి, సోలార్ ఎక్లిప్స్కి చాలామంది ఆకాశంలో కనబడు చిహ్నములు అన్నాడు. చిహ్నములు. జనములు భయపడదురు, అన్ని జనులు భయపడతారు, అయితే మీరు వాటికి భయపడకుడి అన్నాడు. ఏదో గ్రహణం జరగగానే బైబిల్ భయపడిపోమని చెప్పలేదు, దానివల్ల ఏదో జరుగుతుందని చెప్పడం లేదు. భ్రమణ పరిభ్రమణాలలో ఈ గ్రహణాలు అనేవి కామన్. ఆకాశంలో జరిగే చిహ్నములకు అన్ని జనములు భయపడుతున్నారు, మీరు భయపడకండి. ఎంత బాగా చెప్పిందండి బైబిల్. మీరు భయపడకండి, అవి జరుగుతాయి, కామన్. అది జ్ఞానం లేని జనులు భయపడతారు, మీరు భయపడకండి. ఎంత చక్కగా చెప్పిందండి. కనుక బైబిల్ మూఢనమ్మకాలతో కూడిన పుస్తకం కాదు, విజ్ఞానపు గనిది. అంతేకాదు, మరో మాట చూపిస్తాను బైబిల్ ఎంత గొప్పదో. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 47:9. నీవు అధికముగా శకునము చూసినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారం చేసుకునినను, ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనము నీవు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. నీ మీదికి కీడు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. మంత్రాలకు చింతకాయలు రాలవని, జ్యోతిష్య శాస్త్రాలు అబద్ధమని, వచ్చే ప్రళయాన్ని ఇవేవి ఆపలేవని బైబిల్ చెబుతుంది. అంతేకాదు, బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, విస్తారమైన నీ శకునములను చూపుటకు నిలువు, ఒకవేళ ప్రయోజనకరమే అవుతావేమో చూడు అంటున్నాడు. ఇక 13వ వచనంలో అయితే, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. బైబిల్ ఎంత విజ్ఞానమో తెలుసండి. ఆకాశంలో చిహ్నాలు వస్తాయి, బ్లడ్ మూన్ వస్తుంది, చిహ్నం అది, ఇండికేషన్, అది ఒక సూచన. అది దానికి భయపడకండి, అంతం వెంటనే రాదు. నక్షత్రాల గురించి బైబిల్ చెప్పిందండి, వాటి కదలికల గురించి బైబిల్ చెప్పింది. 2వ శతాబ్దంలో మన దేశానికి చెందినవాడైన ఆర్యభట్ట, బహుశా 4వ శతాబ్దం అయి ఉండొచ్చు. నక్షత్రాలు కదలవు, అదండి ఆయన సైన్స్. 17వ శతాబ్దం వరకు సుమారుగా నక్షత్రాలు కదలవనే శాస్త్రాన్ని ఈ ప్రపంచం నమ్మింది. కానీ 17వ శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి ఒక నక్షత్రం భూమికి సమీపముగా వచ్చి వెళ్ళిపోవడం చూసి
నక్షత్రాలు కదులుతాయి అని చెప్పాడు. దానికి ఎడ్మండ్ హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు. అంటే మీ శాస్త్రానికి 17వ శతాబ్దం వరకు నక్షత్రాలు కదులుతాయన్న నిజం తెలీదు. కానీ బైబిల్లో ఎప్పుడుందో తెలుసా? యోబు గ్రంథం, బైబిల్, సైన్స్. బైబిల్లో సైన్స్ లేదని ఏ మూర్ఖుడయ్యా అనగలడు? ఏ మూర్ఖుడు అనగలడు? ఒకవేళ ఎవడైనా నిరూపించగల సత్తా ఉంటే ఏ జన విజ్ఞాన వేదిక, ఎవడు, ఏ నాస్తికుడైనా, ఏ హేతువాదైనా మా ముందు నిలవాలి, చర్చకు రావాలి. 31వ వచనం, 38వ అధ్యాయం, 31 యోబు గ్రంథం. కృత్తిక నక్షత్రములను నీవు బంధించగలవా అన్నాడు. అంటే అవి తిరుగుతున్నాయి, వాటిని కట్టేయగలవా, బంధించగలవా అంటున్నాడు. బంధించగలవా అంటున్నాడంటే అవి ఒక చోట ఉన్నాయని కాదు, తిరుగుతున్నాయని అర్థం. మృగశీర్షికకు కట్లు విప్పగలవా, వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లుగా చేయగలవా. 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క తిరిగి వస్తుందని నువ్వు చెప్తున్నావు మొన్న 17వ శతాబ్దంలో. కానీ క్రీస్తు పూర్వం సుమారు 1350 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 1350 ఏళ్ల క్రితం ఉన్న యోబు గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? వాటి కాలములలో నక్షత్ర రాసులు వస్తున్నాయి. సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ప్రియులారా, ఈ గ్రహణాల గురించి, నక్షత్రాల గురించి, ఆకాశంలో ఉన్న గ్రహాల గురించి బైబిల్ ఎప్పుడూ చెప్పిందండి. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలండి. యేసుక్రీస్తు ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులకు ఒక నక్షత్రం దారి చూపింది. ఇది మనం బైబిల్లో చదువుకున్నాం. దీనిని గూర్చి ఒక న్యూస్ చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు జననాన్ని సూచించిన గ్రహణాలు. ఇది న్యూస్ అండి. ఈనాడు పత్రికలో వచ్చింది. ఈనాడు సోమవారం జనవరి 8, 1996లో న్యూస్ ఇది. 1996 జనవరి 8లో ఒక న్యూస్. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక నక్షత్రం బెత్లెహేముకు దారి చూపిందని క్రొత్త నిబంధన పుస్తకంలో పేర్కొన్నారు. అది అప్పట్లో గురుగ్రహము జంట గ్రహణాలకు లోనయ్యింది. గురుగ్రహం జంట గ్రహణాలకు లోనయ్యింది కాబట్టి అప్పటి వారికి ఆ జంట గ్రహణాలే దారి చూపాయని భావించే వీలుందని న్యూజెర్సీలోని రట్షర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన మైకేల్ మోల్నర్ అన్నాడు. ఆయన యేసుక్రీస్తు జన్మానికి ఒక 10 సంవత్సరాలు అటు ఇటు నాటి కాలంలోని యాంటోనియోచ్ ప్రాంతంలో నాణ్యాలపై పరిశోధనలు జరిపాడు. యాంటోనియోచ్ అప్పట్లో రోమన్ అధీనంలోని సిరియా ప్రాంతానికి రాజధానిగా ఉండేది. ఆ నాణ్యాల మీద ఒకవైపు గురుగ్రహం బొమ్మ, మరోవైపు ఒక నక్షత్రాన్ని సూచిస్తున్న మేషం బొమ్మ ఉంది. ఈ నాణ్యాలతో పాటుగా మోల్నర్ ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞుడైన టాలమీ పరిశీలించారు. టాలమీ రాసిన దాన్ని బట్టి క్రీస్తు జన్మించిన యోధ దేశ ప్రాంతం అప్పట్లో మేషరాశి ప్రభావం ఉండేది. ఎంతో గొప్ప సంఘటన అయి ఉంటే తప్ప నాణ్యాల మీద నక్షత్రం బొమ్మ ఉండదని మోల్నర్ అంటున్నారు. ఆ తర్వాత ఆయన క్రీస్తుపూర్వం 10 నుండి క్రీస్తుపూర్వం 1 వరకు గల ఖగోళ రికార్డులను పరిశీలించారు. క్రీస్తుపూర్వం 6వ సంవత్సరం మార్చి 20న గురుగ్రహం తొలి గ్రహణానికి, ఆ తర్వాత మరో నెలకు మరో గ్రహణానికి గురైనట్టుగా రికార్డులు పరిశీలించారు. క్రీస్తుపూర్వం 6వ సంవత్సరం మార్చి 20న గురుగ్రహం తొలి గ్రహణానికి, తర్వాత మరో నెలకు మరో గ్రహణానికి గురైనట్లు ఆ రికార్డుల వలన స్పష్టమైనది. ఇది ఇందులో మొదటిదే క్రీస్తు జన్మించినప్పుడు జరిగినది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏమండి, గ్రహణము జరిగినప్పుడు, గురుగ్రహణము జరిగినప్పుడు యేసుక్రీస్తు పుట్టాడని ఆ గ్రహణాల వలన వచ్చిన కాంతిని బట్టి అది ఒక నక్షత్రముగా భావించి తూర్పు దేశపు శాస్త్రవేత్తలు లేదా తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తును చూడడానికి వచ్చారు అని శాస్త్రవేత్తలు తేలుస్తున్నారు. ప్రియులారా, బైబిల్ చాలా గొప్పది. శాస్త్రం ప్రకృతి నుంచి పుట్టింది. ఆ ప్రకృతి బైబిల్ నుండి పుట్టింది. అజ్ఞానంగా మాట్లాడే ప్రతి మూర్ఖుడు జాగ్రత్తగా వినాలి. సైకాలజీ బైబిల్లో ఉంది, సకల శాస్త్రాలు బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్ చెప్పిన మాట ఏమిటి అంటే, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, చివరికి కుమారుడైనను ఎరుగడు అని వ్రాయబడి ఉన్నది.
ఇక బైబిల్ను బట్టి వాళ్ళు అంటున్నారండి, ఒకే బైబిల్ పట్టుకున్నారు కదండి మీరు, ఇన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఒక సత్యం ఉన్న చోట అసత్యం కూడా ఉంటుంది. అదే విధముగా వచనాలకు ఎప్పుడు ఒక డూప్లికేట్ ఉంటుంది. బైబిల్ని పట్టుకున్న ప్రతివాడు బైబిల్ని సరిగా అనలైజ్ చేయలేదు. ఓపికగా మీరు బైబిల్లో ఏముంది చూడగలిగితే, ఇక్కడ బెగ్లీ చేసినటువంటి పని ఏమిటంటే ఒక వచనాన్ని చూపిస్తున్నాడు, వివరణ మరో రకంగా ఇస్తున్నాడు. అది వింటున్న మీరు గమనించటం లేదు. మీరు ఎలాగా రమేష్ బాబు గారు మీరు ఎలాగా విజ్ఞానవంతులు నాకు అర్థం కాలేదు. విజ్ఞాన వేదిక అంటున్నారు, పరిశీలించాలి కదా. పైగా మీరేమంటున్నారు, రమేష్ బాబు గారు ఏమంటున్నారంటే మాకేం పని అండి బైబిల్ని పరిశోధించడానికి, మేము ఎందుకు చూడాలండి, మీరు చెప్తున్నారు కదండి అని మాట్లాడుతున్నారు. ఒకటి నిజమా అబద్ధమా? బెగ్లీ చెప్పాడు, బైబిల్ను నువ్వు చూడాలి కదా. బెగ్లీ ఎవడో చెప్పాడు. బెగ్లీ చెప్పిన దాన్ని బట్టి బైబిల్ మీద నోరు పారేసుకునే ముందు బైబిల్లో అలా ఉందో లేదో చూడవలసిన విజ్ఞత నీకు లేదా? విజ్ఞత లేని నువ్వు జన విజ్ఞాన వేదికలో ఎలా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. విజ్ఞానం అనేది బైబిల్లో ఉంది. నా మాటలకు నీకు రోషం వస్తే రావాలని మాట్లాడుతున్నాను. నిజంగా రోషం వస్తే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని ఒక్కసారి వెబ్సైట్లో కొట్టు, చెమటలు పడతాయి నీకు, చెమటలు. మా జోలికి కూడా రావు. ఒకవేళ మా జోలికి రావాలి, మాతో మాట్లాడాలని నీకేమైనా సరదాగా ఉంటే రా. మా వాళ్ళందరికీ వేడుక చూడాలని నాళ్ళ నుంచే ఉంది. ఒక వేడుక చూడాలని మా వాళ్ళందరికీ ఒక వేడుకను చేస్తాం. మీ జన విజ్ఞాన వేదికని తొక్కేస్తాం బైబిల్ కాళ్ళ కింద. టీవీ 9లో కూర్చొని వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారని అందరూ కలిసి బైబిల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? ప్రపంచ దేశాలలో ఎవ్వడూ లేకపోవచ్చు బైబిల్ పక్షాన, కానీ భారతదేశంలో, అది కూడా తెలుగు వాళ్ళలో, తెలుగు రాష్ట్రంలో విశాఖపట్నంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారు ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్స్గా మేమున్నాం, జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్నంత వరకు బైబిల్పై ఎవడు నింద వేయాలని చూసినా ఒప్పుకోం, మేము ఊరుకోం, బైబిల్ పక్షాన నిలబడతాం. కనుక బైబిల్లో ఉన్నదేంటో ఆలోచించండి. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును, తండ్రి మాత్రమే ఎరుగును, ఎవ్వడు చెప్పలేడు. కనుక 2012 అని చెప్పిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. 2019 జనవరి 21 అన్నవాడు ఫెయిల్ అయ్యాడు. మనిషి ఒక డేట్ చెప్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఇక మరో విషయం, పాపం టీవీ యాంకరు ఆవిడ ముగించే ముందు ఏమంటుందంటే ఇలాంటివి ఏం జరగవండి, చాలా సిల్లిగా తీసుకుంది. ఈ పుస్తకాలు ఏదో రాసుకుంటారు, ఇవన్నీ మత పుస్తకాలు. ఒకటి గుర్తుపెట్టుకో, వెంటనే రాదన్నాడు కానీ అస్సలు రాదని చెప్పలేదు బైబిల్లో. నీలాంటి వాళ్ళకే ఒక వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. వస్తుంది, అది మనిషి చెప్పలేడు, కానీ ఒకరోజు వస్తుంది. వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడు ఒకసారి. నువ్వేమనుకుంటావు, 2012 చెప్పారు, అప్పుడెప్పుడో స్కైలాబ్ పడిపోతుందని చెప్పారు, అది జరగలేదు. 2012 అన్నారు, అది జరగలేదు. 2017 అన్నారు, అది జరగలేదు. 2019 జనవరి 21 అన్నారు, ఇది జరగలేదు. కనుక అసలు ఎవరేం చెప్పినా జరగదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అలా అనుకో, అలా అనుకుంటావని కూడా బైబిల్ చెప్పింది. 5వ అధ్యాయం 1 తెస్సలోనికలో ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయంలో గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియను. దొంగ రావడం ఎలాగూ తెలియదు, ప్రభువు దినము కూడా రావడం తెలియదు అంటున్నాడు. అదేవిధముగా 3వ వచనం చూడండి ఎలా ఉందో. లోకులట నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఏ రోజు వస్తుందో చెప్పలేవు. అలాగని రాదని నువ్వు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని మీడియాలో చెప్పుకుంటున్న టైంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆకస్మికంగా మీ ఛానల్స్ని, మీ స్టూడియోలని, మీ ప్రపంచాన్ని తుడిచేస్తుంది అది. కనుక జాగ్రత్త.